హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఇంట్లో ఉగ్గాని ఎలా తయారు చేసుకుందామో చూద్దామా ఒకసారి. ఇలా పేలాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొంచెము బాండీలోకి ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్, పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కల్లెమాకు వీటిలో కావాల్సినవి ఇవి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఒక్కొక్కటి ఇలా వేసుకుంటూ ఉండాలి. వేసుకున్న తర్వాత మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి రావాలి ఫ్రెండ్స్. అలాగే కొంచెం మనకు సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉగ్గానీలోకి కొంచెం ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఇది పక్కన పెట్టుకున్నాం కదా పేలాలని, ఇలా వాటర్ లేకుండా పక్కకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇవి కొంచెం మగ్గుతాయి కదా ఫ్రెండ్స్, అందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది, యాంటీబయాటిక్ కదా, అందులో ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది ఫుడ్ మనం తీసుకునేది. దాంట్లోకి పసుపు వేసుకుని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత మనకి పైనుంచి నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం. ఇది ఆప్షనల్, మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. తర్వాత పైనుంచి ఇలా వేసేసి పేలాలన్నీ ఇలా కలుపుకొని ఇలా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు మూత పెట్టి ఒక 1 మినిట్ అలా ఉంచేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కొత్తగా చూస్తే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.